ఇప్పుడు ప్రిలిమ్స్ ఒక అప్రోచ్, అవును మెయిన్స్ ఒక అప్రోచ్. అవును ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ కి ఎలా షిఫ్ట్ అయ్యారు? ప్రిలిమ్స్ అన్నది సబ్జెక్టివ్ ఉన్నప్పటికీ కూడా ప్రిలిమ్స్ అన్నది ఒక జనరలైజ్డ్గా వెళ్ళాల్సిన కాన్సెప్ట్. ఎట్లా అంటే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ పైన వస్తూ ఉంటాయి. కానీ మెయిన్స్ అన్నది ఎట్లా అయిపోతుంది అంటే కంప్లీట్లీ అనలిటికల్ అయిపోతుంది. అడిగిన క్వశ్చన్కి ఒక క్వశ్చన్లో 2-3 కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేసి దాన్ని అనాలిసిస్ నువ్వు ఎలా ఇవ్వగలుగుతావు ఆన్సర్ అన్నది టెస్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రిలిమ్స్లో కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. సో ఈ మైండ్ సెట్ షిఫ్ట్ ఏదైతే ఉందో జనరలిస్టిక్గా కాదు, సబ్జెక్ట్ స్పెసిఫిక్గా ఆలోచించాలి. ఇప్పటి నుంచి అడిగిన క్వశ్చన్కి అడిగింది మాత్రమే రాయాలి, మనకు తెలిసింది రాయడం కాదు. ఏం అడిగినారో అది మాత్రమే రాయాలి, ఏది రాయాలి ఏది రాయొద్దు. ఈ క్లారిటీ ఉంచుకొని మనం చదవడం స్టార్ట్ చేస్తే ఎవ్రీడే ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేయడం, కరెక్షన్ చేయించుకోవడం అలాంటివి చేస్తే ఆ రకంగా నాకు మార్క్స్ అనేవి పెరిగాయి.